ఇప్పుడు ఒక్కొక్కటి మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇది పర్ఫెక్ట్గా చేస్తేనే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది. అండ్ లాస్ట్ వరకు ఎగ్జాక్ట్ ఎలా చెప్పానో అలానే ప్రాసెస్ ఫాలో చేయండి. 2 టేబుల్ స్పూన్స్ ఫుల్గా కరెక్ట్ సరిపోతుంది. అద్దరిపోయింది టేస్ట్. హలో గాయ్స్, ఇవాళ మనము కాకరకాయ మసాలా అనుకుంటారా, స్టఫ్డ్ కాకరకాయ అనుకుంటారా, మీ ఇష్టం. పేరేదైనా కూడా వెరైటీ చేయబోతున్నాం. ఒకటి కాకరకాయలు. సో ఇట్లాంటి మంచి కాకరకాయలు తీసుకోండి. ఫస్ట్ గ్రీన్ ఇట్లాంటి. సో ఈ కాకరకాయలు తీసుకొని మనం సినిమాటిక్ స్టైల్లో వాటర్లో ఫస్ట్ వాష్ చేసుకోవాలి. ఇట్లా పడాలన్నమాట. సో కొంచెము అన్ని మంచి సైజు, అంటే ఇట్లా చిన్న సైజు ఉన్నాయి తీసుకోండి. మరీ పెద్ద అయితే అంత నీట్గా రాదు. అండ్ బాగా లావు కూడా ఉండొద్దు, అంత టేస్ట్ ఉండవు. ఇది ముందుది ఫ్రంట్ తీసేయాలి, బ్యాక్ తీసేయాలి. తీసేసి ఇట్లా మంచిగా మధ్యలో కట్ చేసుకున్నాం అంటే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా ఓపెన్ చేసి మధ్యలో ఉన్నాయి కదా మొత్తం తీసేయాలి. ఒక స్పూన్ పెట్టుకొని అన్న తీసుకోండి మీరు, లేకపోతే డైరెక్ట్ ఇట్లా తీసేయండి. స్పూన్ తీసుకొని తీయండి బెస్ట్. ఇగో స్పూన్తోనైతే మంచిగా వస్తుంది. ఇందాక నేను నైఫ్తో ట్రై చేసినా కానీ అది వర్కౌట్ అవుతలేదు. అటు ఇటు పోయి మళ్ళీ అనవసరంగా లేనిపోని చేసుకోకండి, కోసుకోవడం లాంటివి. ఒకసారి తిన్నారనుకోండి మీరు ఇక జీవితంలో వంకాయ జోలు కూడా అంత మంచిగా ఉంటుంది అనమాట. ఇది కాకరకాయ మసాలా. ఓకే, వైపు ట్రాష్ వైపోనా ట్రాష్. ఇట్లా ఓపెన్ చేసి చూస్తే మనకి ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట. లోపల అన్ని ఇలానే పెట్టుకోండి. ఈ కాకరకాయ కొంచెము ఓపికగా చేసుకోవాలి, అంత ఫాస్ట్ ప్రాసెస్ ఏం కాదు. ఇది కొంచెం టైం పడుతుంది. మెల్లగా లోపల అన్ని తీసుకొని మిరపకాయ బజ్జీలు తీసేసినట్టు తీసేయాలన్నమాట. నువ్వు ఇంకా రోజంతా ట్రాష్ చేసుకుంటూనే ఉంటావా రిత్వి? మళ్ళీ పడే. సో ఇప్పుడు ఒక్కొక్కటి మంచిగా కట్ చేసి పెట్టుకున్నాం. మొత్తం తీసేసిన తర్వాత ఇది ఇప్పుడు దీని లోపల పెట్టడానికి మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం. నెక్స్ట్ ఇట్లాంటి ఒక ప్యాన్ తీసుకోండి. దీనిలోనే మనం ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట, స్టఫింగ్ దానిలో పెట్టడానికి. సో ఇట్లా మంచిగా కాకరకాయలు నీట్గా కట్ చేసి మధ్యలోకి స్పేస్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీనిలోకి మనం స్టఫింగ్ తయారు చేద్దాం. దానికి ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఈ బౌల్లో ఆయిల్ పోద్దాం. ఈ కాకరకాయలను ఫస్ట్ వేపుకోవాలి ఆయిల్లో. మనం ఇవి ఫస్ట్ ఎందుకు వేపుకుంటున్నామంటే ఇవి వేపిన తర్వాత కొంచెం చల్లారాలన్నట్టు. సో చల్లారితే మనకి ఈజీగా స్టఫింగ్ ఇందులో ఫిల్ చేసుకోవడానికి ఉంటుందని ఫస్ట్ ఇది చేసి తర్వాత అది చేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్. కొత్త ఫోన్స్కే అంటే నీదన్నా అదన్నీ అందరూ పట్టుకోవాలి. కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వేగగానే తీసి మళ్ళీ ఇదే ప్లేట్లో పెట్టేస్తున్నా. తీసాను. కొంచెం కేర్ఫుల్గా ఉండండి వేగించేటప్పుడు, ఎందుకంటే వాటర్ అందులో ఉంటుంది కాబట్టి కొంచెం చిల్లుతుంది. మార్చుకొని రావాలా డ్రెస్ మధ్యలో అయిపోయిన తర్వాత తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట, మనకు స్టఫింగ్కి కావాల్సిన థింగ్స్. సో ఫస్ట్ అయితే నేను ఆనియన్ వేసుకుంటున్నా. పోపులు పప్పులు అన్ని ఇందులోనే యాడ్ చేసుకుంటాం. ఇంకా మనం తర్వాత మళ్ళీ ఏం చేయం. ఇంకా కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, అవి కొంచెం కుక్ అయ్యే లోపు డ్రెస్ చేంజ్ చేసుకుందామని పైకి వచ్చా. ఇంకా రిత్వి కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంట నాతో పాటు. నచ్చింది అది? అది బాగుందా? తమ్మ ఉందా? అది తమ్మ డ్రెస్ కొంచెం చిల్లింది గాయ్స్ ఆయిల్. సో నాకు ఆయిల్ చిల్లితే సిరాక్ అన్నమాట, అందుకని వెళ్ళి మార్చుకొని వచ్చిన. సో మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం మళ్ళా వంట. ఆనియన్, పప్పులు ఓకే అవి వేసుకోవాలి ఫస్ట్. అండ్ జీలకర్ర, ఆవాలు, ఇంకా నెక్స్ట్ కొంచెం టొమాటో కొంచెం మగ్గితే
మంచిగా ఉంటుంది టేస్ట్. అండ్ ఇందులోకి నేను లైట్గా పల్లీలు కూడా యాడ్ చేస్తున్నా. చింతపండు ఇంకా తీసుకొని వేసుకుంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకొని సరిపోతుంది. మీరు ఈ స్టఫ్ని మీకు ఎన్ని కాకరకాయలు ఉంటాయో ఆ కాకరకాయలకి తగ్గట్టుగా తయారు చేసుకోండి. అయితే ఇంత వేస్తున్నా. కొంచెం ఎండుమిర్చి వేస్తున్నా. మనం మళ్ళీ కారప్పొడి యాడ్ చేసుకుంటాము. ఇంత వేగితే సరిపోతుంది. ఇంకా ఆఫ్ చేసి చల్లార్చుకొని గ్రైండ్ చేసుకుందాం మనం. నేనైతే దీనిలోకి షిఫ్ట్ చేస్తా. దీనిలో అయితే కొంచెం తొందరగా చల్లారుతుంది. మనం గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు, కారము, ధనియాల పొడి అన్ని అప్పుడు యాడ్ చేసుకుందాం. ఇట్లా ఉఫ్ అని ఊదుకోకండి, ఎందుకంటే గంట పడుతుంది. పక్కన పెట్టేసి వేరే పని చేసుకుందాం అంతలో. ఇందులో 3 పప్పులు క్లియర్గా కనిపిస్తున్నాయి, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు. అయితే అలా తొందరగా ఆరట్లేదని చెప్పి ఏం చేశానంటే కింద ఒక బౌల్లో వాటర్ పోసి దానిపైన ఇది పెట్టా. సో దట్ మనకి ఈజీగా చల్లారిపోతుంది అన్నట్టు, ఎక్కువ టైం పట్టలేదు. ఇది ఇంకా ఆల్మోస్ట్ చల్లారినట్టే. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటా నేను. ఇది పర్ఫెక్ట్గా చేస్తేనే మనకు టేస్ట్ మంచిగా వస్తుంది. అండ్ లాస్ట్ వరకు ఎగ్జాక్ట్ ఎలా చెప్పానో అలానే ప్రాసెస్ ఫాలో చేయండి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకునేటప్పుడే దీనిలో కారము, ధనియాల పొడి, ఉప్పు అన్నీ యాడ్ చేసేస్తాను అనమాట. మంచిగా ఇట్లాంటిది పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట ఈ వెరైటీ. అసలు కాకరకాయలు అంటే పడని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా తినేస్తారు. ఇది ఓన్లీ వంకాయ ఎప్పుడు వంకాయ ఫ్రై అయినా ఇలాంటివి కూడా చేసుకోండి అప్పుడప్పుడు. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నా. నేను మసాలాలు అన్ని కూడా ఇట్లాంటి గ్లాస్ జార్స్లో మాత్రమే పెడతా. ఇవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అనమాట. ఇవి పాడవ్వకుండా చాలా రోజులు మసాలాలు కానీ అన్ని మంచిగా ఫ్రెష్ ఉంటాయి. సో ఎక్కువ మసాలాస్కి మాత్రం గ్లాస్ వాడండి, ప్లాస్టిక్ వాడకండి. ప్లాస్టిక్ అస్సలు మంచిది కాదు. నేను ఆల్రెడీ నువ్వుల పొడి కొంచెము గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట నిన్న. అందుకని నేను దానిలో మళ్ళీ స్పెసిఫిక్గా నువ్వులు అవి ఏమి వేయలేదు. అది కూడా నువ్వుల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకుందాం, బాగుంటుంది టేస్ట్. ఇందాక మిర్చి అవి వేసినాం కదా, 4 ఎండుమిర్చి, అందుకని కొంచెం వేస్తున్నా. ఫస్ట్ అయితే మనం కొంచెం ఎక్కువ ఒకేసారి వేసి తర్వాత కారం అయిందని ఫీల్ అయ్యకన్నా కొంచెం ఫస్ట్ తక్కువ వేసుకొని మనం గ్రైండ్ చేసిన తర్వాత చూసుకుంటే అప్పుడు మనకి ఇంకా పడుతుంది అనిపించింది అనుకోండి, ఇంకా యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇది కూడా ఒక ½ టేబుల్ స్పూన్. ఇది బేసిక్ ఇవి చిన్న టేబుల్ స్పూన్స్ కాబట్టి నావి ఇది ½ టేబుల్ స్పూన్ సైజే. గ్రైండ్ చేయడం అయిపోయింది. స్మెల్ ఎలా ఉందంటే అసలు ఆహా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి అన్నంత లెవెల్లో ఉంది. సో వండిన తర్వాత మీరు ఎలాగో ట్రై చేస్తారు కదా, వీడియో చూసారంటే ట్రై చేసిన తర్వాత మీరు కూడా నాకు అదే చెప్తారు కామెంట్ సెక్షన్లో, ఎంత బాగుందో తెలుసా అని. ఓకే, డెఫినెట్గా ట్రై చేయండి. ఊరికే వీడియో చూసి టైంపాస్ చేయడం కాకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, ఎంత బాగా టేస్టీగా చేస్తారని. అప్పుడు నా ఛానల్ రెఫర్ చేయండి వాళ్ళకి, నేను చూపించానని చెప్పండి వాళ్ళకి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా మంచిగా ఎంత బాగున్నాయి చూడండి, ఈజీ ఉంటుంది. సో అందుకే నేను ఫస్ట్ కొంచెం చేసింది, మెత్తబడతాయి కాబట్టి మనకి పెట్టడానికి కూడా ఈజీ ఉంటుంది అనమాట. సో గట్టిగా ఉన్నప్పుడు అంత ఈజీగా పెట్టలేము కదా. సో ఇలా స్పూన్ తీసుకొని ఇందులో స్టఫ్ నింపేస్తున్నా. మీకు కావాలంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, అంటే కంపల్సరీ కాదు. అండ్ నేనైతే చేయను, బట్ మీకు కావాలనుకుంటే చేసుకోండి, అలా కూడా కొంతమంది చేసుకుంటారు. 2 టేబుల్ స్పూన్స్ ఫుల్గా కరెక్ట్ సరిపోతుంది. సో ఇట్లా మంచిగా ఫిల్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నేనే ఫాస్ట్గా వేస్తే ఇట్లా మాట్లాడుకుంటూ చేస్తే లేట్ అయిపోతుందని తొందరగా చేసేస్తున్నా. మళ్ళీ దీని తర్వాత మనకి చాలా పనులు ఉన్నాయి. సో ఫాస్ట్గా ఇది చేసేస్తే నేను నెక్స్ట్ ఇంకొకటి పాలకూర ఫ్రై కూడా చేసేది అనమాట. సో ఈ 2 కర్రీస్ పెట్టుకొని తినేస్తారు మా వాళ్ళు లంచ్కి ఈరోజు. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన తర్వాత మిగిలింది ఆయిల్, ఇంకా కొంచెం కావాలనుకుంటే కూడా మీరు యాడ్ చేసేసుకోండి దానిలో. సో కరివేపాకు వేస్తున్నా. నెక్స్ట్ మన కాకరకాయలు ఇందులో మంచిగా స్టఫ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు జస్ట్ ఇలా పెట్టేయడమే. కొంచెం స్మూత్గా పెట్టండి, ఇష్టం వచ్చినట్టు పడేయకండి. సో ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకున్నామంటే మనకు కూడా ఈజీ ఉంటుంది. నేను కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేయట్లేదు, ఇంకా కొంతమంది మొత్తం ఆయిల్లో ముంచేస్తారు. నాకు మరి అంత ఆయిల్ అయితే ఇష్టం ఉండదు, అందుకే నేను కొంచెం తక్కువనే వేస్తా ఆయిల్.
అండ్ మనం వాటర్ వేసి ఇందులో కూడా వేసేసుకోవచ్చు కావాలనుకుంటే. సైడ్లకు పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది, రైస్లోకి దేనిలోకైనా పెట్టేసుకోవచ్చు. సో మనం కొంచెం ఇట్లా స్లోగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేద్దాం. నేను ఇందాక మిగిలిన కొంచెం మసాలా ఉండే కదా, దానిలోకి వాటర్ వేసి అది కూడా వేసేసిన. సో కాసేపు అయిన తర్వాత చూద్దాం, ఒక 10 minutes 15 minutes అట్లా కుక్ అవ్వనిద్దాం. అవి మెత్తపడాలి కదా, కాకరకాయ మెత్తగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మనం టేస్ట్ చూసుకొని ఇంకేమైనా సాల్ట్ కావాలంటే వేసుకోవాలి. కసూరి మెతి ఉంటే కసూరి మెతి కూడా వేసుకోండి, సూపర్ ఉంటుంది. చాలా మంది వంకాయలు ఎప్పుడు చూసినా ఎప్పుడు అదే ట్రై చేస్తుంటాం కదా, అందరు గుత్తి వంకాయ అని చేస్తుంటాం. కానీ కాకరకాయ చాలా తక్కువ మంది ట్రై చేసి ఉంటారు. సో ఈ వీడియో చూసి డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిగా వస్తుంది టేస్ట్ మాత్రం. ఇంకా నేను దొండకాయ కూడా చేస్తాను మామూలుగా. సో అది కంప్లీట్ గా గుత్తొంకాయ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది దాని మీద. సో ఇది ట్రై చేసి చూడండి, పిల్లలకైతే పెట్టండి, మస్తు తింటారు. నేను ఇక్కడ ప్యారలల్ గా పాలకూర కర్రీ కూడా చేస్తున్నా. సో మనకు ఒక పక్క కాకరకాయ అవుతుంది. సో అది కుక్ అయ్యేలోపు ఇక్కడ పాలకూర ఫ్రై చేసేస్తా. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంక ఇది రెడీ అయిపోయినట్టే. ఒకసారి పీస్ మంచిగా ఉడికిందా లేదా చూసుకొని దింపేసుకోండి, ఇంకా అంతే. మొత్తానికి మన కర్రీ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ఎంత బాగా కుక్ అయినాయి కదా ఒక్కొక్కటి కాకరకాయ, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి ఎందులోకైనా బాగుంటుంది. నేనైతే రైస్లో పెట్టుకొని టేస్ట్ చేసి చూస్తున్నా, అద్దరిపోయింది టేస్ట్. పీస్ కూడా ఎంత సాఫ్ట్ కుక్ అయిందో, ఇంకా మీరు మొత్తం వంకాయను మర్చిపోతారు. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఇలానే ప్రిపేర్ చేసుకోండి, ఎక్సలెంట్ గా వస్తుంది టేస్ట్. కానీ అట్లీస్ట్ ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటది అనమాట. ఏదైనా ట్రై చేస్తేనే మనకు అది ఎలా ఉంటుందో తెలిసేది. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత దాని పక్కన ఒక బెల్ సింబల్ లా ఉంటది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ, బాయ్.